హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్లో డే 24. ఈరోజు మండే. యాక్చువల్లీ మార్నింగ్ అయితే నేను జిమ్కి వెళ్ళలేదు. ఐఎమ్ వెరీ రిగ్రెట్ అబౌట్ ఇట్. ఏంటంటే ఇట్స్ లైక్ మార్నింగ్ నిద్ర కోసం నేనైతే జిమ్కి వెళ్ళకపోకుండా ఐ ఫెల్ట్ వెరీ అసలు చాలా రిగ్రెట్ అనిపించింది నాకు. ఎందుకంటే నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నానేమో అన్నట్టు అనిపిస్తుంది. లైక్ అప్పుడే ఒక 24 days అవుతుంది కరెంట్లీ. అప్పటికే గివప్ ఇచ్చేద్దామా, అరే ఏం పోతాంది, ఇక్కడ జిమ్కి ఏం పోదాంలే అన్న థాట్స్ వస్తున్నాయి. కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మార్నింగ్ జిమ్కి వెళ్ళకపోవడానికి కూడా రీజన్ అదే, ఐఎమ్ పుషింగ్ అనమాట. ఒక ఏదో నేను పాస్ చేస్తున్నా, సర్లే ఇప్పుడు వద్దులే, కొంచెం సేపు పడుకొని ఈవినింగ్ వెళ్దాం, ఇట్లా కొంచెం ఎస్కేప్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. నిద్ర కోసం నేను దీనికి ఎస్కేప్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఐఎమ్ నోటీసింగ్ ఇట్. కాకపోతే ఇప్పటి నుంచి ఇట్స్ లైక్ ఐఎమ్ ఏదైనా సంథింగ్ ఇట్లా అనుకుంటాను అనమాట. ఎవ్రీడే ఇప్పటి నుంచి కొంచెం ఒక లెవెల్కి రీచ్ అయ్యే వరకు ఏదైనా సంథింగ్ నేను ఏదైనా అచీవ్ చేసే వరకు ఐ షుడెంట్ స్లీప్ టిల్ 6 కంటే 6కి దాటే వరకు ఇంకా అసలు నిద్రపోకూడదు. లైఫ్లో ఏదైనా అచీవ్ చేసే వరకు అన్న బిలీవ్లోకి అయితే మళ్ళీ వచ్చినా అనమాట నేను. ఇట్స్ లైక్ అప్పుడే గివప్ ఇచ్చేయాలనిపించేస్తుంది నాకు. 25 days అయింది, అరే ఇంకా ఎన్ని రోజులు పోవాలి, ఇంకా ఎన్ని చేయాలి, ఏంది ఇది అసలుకి, నేనెందుకు పోవాలి జిమ్కు, ఎందుకు 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 అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ నేను ఇంటర్నల్గా మాట్లాడుకోవడం ఇట్లా నేను ఎక్కువ నాకు ఇట్లా అనమాట. ఇంటర్నల్గా నేను మాట్లాడుకోవడము. సో ఐ వాంట్ సే సంథింగ్. ఒకటి చెప్దాం అనుకుంటున్నాం. బ్రో, బ్రదర్, బావ, మామ, మచ్చ, బాబాయ్, అన్న, తమ్మి, ఎవ్వరు చూసినా కూడా ఒక్కటే చెప్తా, ఎవరి కోసం చేయాలి ఇట్లా జిమ్ కానీ ఏదైనా అనుకుంటాం కదా మనము, ఎవరి కోసం చేయాలి, ఎందుకు నేను బెటర్గా అవ్వాలని ట్రై చేయాలి ఇట్లా అన్న థాట్స్ వస్తాయి. సర్టెన్ లెవెల్లో మనకు మోటివేషన్ ఉంటుంది, సర్టెన్ లెవెల్లో ఇన్స్పిరేషన్ ఉంటుంది, తర్వాత స్లోగా కొంచెం తప్పిపోతాడానికి వస్తుంటుంది. ఇట్లాంటి టైంలోనే మనం మళ్ళీ మన ఎఫర్ట్ పెట్టాలన్నమాట. ఇట్లా టైంలో మనం గివప్ చేయాలనిపించినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం ఎందుకు చేస్తున్నాం ఏంటి ఇదంతా గుర్తు తెచ్చుకొని ఎక్కువ మనతో మనం మాట్లాడుకున్నప్పుడే వీ కెన్ డూ సంథింగ్. లైక్ ఏదో మనం మైండ్ కానీ ఏదైనా బ్లైండ్గా ఫాలో అవుతాం అనుకో, అరే ఈరోజు ఏం పోతాంలే జిమ్కి, ఈరోజు ఏం చేస్తాంలే, ఇంకా చాలే, ఇట్లా థాట్స్ వస్తున్నప్పుడు మనం నోటీస్ చేయలేదు. మనం వీటితో పాటే బ్లైండ్కి వెళ్ళిపోయినాం అనుకో, అయిపోయా గతం అన్నీ పక్కన పెట్టేసి ఇంకా మన కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ. సో డోంట్ బీ లైక్ దట్. నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు ఎవరి కోసం చేయాలి ఏంటి అని అంటే ఇట్స్ లైక్ ఇది నీ లైఫ్, నీది నాది, ఎవరి లైఫ్ వాడి ఇండివిజువల్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఎందుకు పోవాలి నేను జిమ్కి అసలుకి అన్నప్పుడు నాకు సర్టెన్ మైండ్ ఇంకొక వాయిస్ వచ్చినట్టు ఇంటర్నల్గా. ఈ వాయిస్ ఒక పక్క నుంచి ఈ వాయిస్ చెప్తుంటుంది అనమాట, ఏం అవసరమా ఇప్పుడు, అయిపోయింది కదా, ఇంకెన్ని రోజులు, రిజల్ట్స్ ఏం కనిపించట్లేదు, ఇంకెన్ని రోజులు చేస్తావు వరుణ్ అన్నట్టు ఇంకొక వాయిస్ అనిపిస్తే ఇంకో వాయిస్ అనమాట, ఎందుకు వెళ్ళకూడదు నువ్వు అసలుకి, నీ లైఫ్ ఇది, నీ లైఫ్ నీకోసం నువ్వు కాకపోతే ఇంకెవరు ఎఫర్ట్ పెట్టాలి, ఎవరు నీకోసం జిమ్కి వెళ్తారు, నువ్వు కాకుండా ఎవరు నీకోసం జిమ్కి వెళ్తారు, ఎవరు నీకోసం తింటారు, నీ రిజల్ట్స్ కోసం ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేస్తారు, నీ లైఫ్లో నువ్వు కదా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు డూ. నీకోసం నువ్వు చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు. దట్స్ వాట్, అది నా థాట్ అనమాట. అంటే ఇట్లా ఒక వాయిస్ వస్తే ఇట్లా వాయిస్ వచ్చిందనమాట, ఈ నా ఇంటర్నల్గా వచ్చిన వాయిస్ అనమాట. ఇది ఇట్స్ యువర్ లైఫ్, ఇది నీ లైఫ్, దీన్ని నువ్వు లీడ్ చేయకపోతే ఇంకెవరు లీడ్ చేస్తారు. యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్. ఇంకా బెటర్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇవన్నీ నువ్వు బెటర్ అవ్వడానికి ట్రై చేయడము, ఇవన్నీ నీ అంతకు నువ్వు తెలుసుకోవాలా, నీ అంతకు నువ్వు చేయాలా. ఏదో చెప్తాడు అంటే ఎక్స్టర్నల్గా ఇట్లా జస్ట్ నీ మీద ఇట్లా త్రో వేస్తాడు అనమాట, ఇట్లా మాటలు అంతే. అది నీ మీద ఇంప్లాయ్ అవుతుందా ఇంప్లాయ్ కాదా అనేది హీ డోంట్ కేర్. బట్ నేను ఆ వర్డ్స్ని ఎట్లా తీసుకుంటున్నాను, నేను నాతో సెల్ఫ్గా మాట్లాడుకుంటున్నానా లేకపోతే ఏంటి అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ మన లైఫ్ అదే సమ్మరైజ్ చేస్తే ఒక వర్డ్లో చెప్పాలంటే, ఇప్పుడు ఏదన్నా బెటర్ అవ్వాలి ఇవన్నీ అవ్వాలంటే నువ్వు అనుకోవాలంతే. ఇంక నువ్వు ఎవడో వచ్చి నీకు చెప్పడం ఇవన్నీ ఉండదు అనమాట. ఇట్స్ లైక్ నువ్వు బెటర్ అవ్వాలంటే నువ్వు ఎఫర్ట్ పెట్టాలి, నువ్వు సంథింగ్ యూ హ్యావ్ టు, నీకు ఆ ఫైర్ ఉండాలి. ఇట్లా నాకు అదే అనిపించింది, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి ఇవన్నీ అంటే నీ లైఫ్లో నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా, మీ అమ్మ వచ్చి చేస్తారా, మీ నాన్న వచ్చి చేస్తాడా, మీ అక్క వచ్చి చేస్తాడా, మీ ఫ్రెండ్స్ వచ్చి చేస్తారా, అట్ ద ఎండ్ నువ్వు అంతే. నువ్వే నీకోసం నువ్వు చేయాలా, నీకోసం నువ్వు కష్టపడాలి,
దట్స్ ఆల్ రైట్. అది నాకు వచ్చిన కన్క్లూజన్ అనమాట. సో ఇంకా ఈ థాట్ అనమాట, ఇంకా ఇప్పటి నుంచి మనం ఎప్పుడు ఇట్లా కంఫర్ట్ జోన్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. స్లీప్ అని ఇట్లా కొంచెం ఎస్ ప్రతి దాంట్లో కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు పడుకోవాలని లేకపోయినా కూడా స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడానికి పడుకోవడము, మార్నింగ్ నిద్ర లేవాలని లేకపోయినా కూడా లేవడం. ఇప్పుడు బల్కింగ్లో ఉన్న నేను అసలుకి ఎక్కువ క్యాలరీస్ తినాలి, నాకు తినాలనిపించదు యాక్చువల్గా, బట్ అట్లీస్ట్ నేను తినాలి కదా నా గోల్ తగ్గట్టు. డిసిప్లిన్, దట్స్ వాట్ కాల్ డిసిప్లిన్. ఎక్సర్సైజ్ చేయాలన్నా చేయబుద్ధి కాదు, హెవీ లిఫ్ట్స్ చేయాలన్నా చేయబుద్ధి కాదు. ఎక్కడో ఏదో మంచిగా ఏదైనా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటానో లేకపోతే ఎవరితో ఫ్రెండ్స్తో చిల్ అవ్వకుంటానో ఏదైనా జంక్ ఫుడ్ తినో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. బట్ వాట్ వెరీస్ నిన్ను డిఫరెంట్ చేసేది ఏంటి అసలుకి? అందరికి అనిపించినట్టే అందరూ ప్లెజర్ చుట్టూ తిరిగితే ఇట్స్ లైక్ ఇన్స్టంట్ ప్లెజర్స్ కోసం వాళ్ళు తిరిగితే నువ్వు కూడా అట్లనే తిరిగితే నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? దెర్ ఇస్ వన్ షుడ్ కొంచెం రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉండాలి కదా. అంటే ఇట్స్ లైక్ నువ్వు పుట్టిన తర్వాత నీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి సంథింగ్ యూ హ్యావ్ టు ట్రై, రైట్? అది అట్లా దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ అనమాట. ఇట్లా నా మైండ్లో ఇట్లా రన్ అవుతుండే ఈరోజు అంతా. ఐ ఫెల్ట్ వెరీ రిగ్రెట్ అసలుకి. నేను నిద్ర కోసం ఇట్లా వర్కౌట్ని సాక్రిఫైస్ చేసిన. అంటే ఈవినింగ్ వెళ్తాను, అది గ్యారంటీ. కాకపోతే వేరే ఏం రీజన్ ఏం లేకుండా ఉండే. నార్మల్గా నేను ఈవినింగ్ సెషన్కి జిమ్కి అటెండ్ అవుతున్నాయి అంటే ఎందుకు అంటే ఇట్స్ లైక్ ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే ప్రీవియస్ వర్కౌట్ నుంచి ఇంకా రికవర్ కాకుండా ఇట్లా అంటే ఈరోజు అన్నీ బాగున్నాయి, జస్ట్ నిద్ర కోసమే నేను వర్కౌట్ పోలే. దట్ వాజ్ వన్ థింగ్ ఐ ఫెల్ రిగ్రెట్ టుడే. మరి ఇంకా నెవర్ ఇట్లా మళ్ళీ రిపీట్ కాకుండా ఎవ్రీడే మార్నింగ్ 6 కంటే ముందే ప్రతిరోజు లేయాలి, మనం ఏదన్నా సంథింగ్ అచీవ్ చేసేంత వరకు అన్నట్టు మైండ్గా బ్లైండ్గా అయితే ఫిక్స్ అయిపోయినా. ఐ వాంట్ పుష్ మై సెల్ఫ్. అప్పుడే నాకు కొంచెం సంథింగ్ ఐఎమ్ గెటింగ్ సంథింగ్. ఇట్లా పుష్ చేసుకుంటున్నప్పుడే అరే అరుణ్ యు ఆర్ సంథింగ్. ఇట్లా ఒక స్టెప్ అందరితో పాటు కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా చేస్తున్నప్పుడే అరుణ్ యు ఆర్ సంథింగ్, బాన్ ఫర్ సంథింగ్ అన్న చిన్న థాట్ వస్తుంది. అది ఎక్కడికి రీచ్ అవుతానో నాకు తెలియదు కానీ ఇట్స్ లైక్ ఓకే డూ, నువ్వు అరుణ్ రా, చేయరా, ఇట్లా నేను మాట్లాడుకుంటాను అనమాట. అది దట్స్ వాట్ కరెంట్లీ గోయింగ్ ఆన్ ఇన్ మై హెడ్. ఇంకా ఈరోజు జిమ్కి అయితే వెళ్ళిపోయి ఈరోజు మన వర్కౌట్ సెషన్లో సైకిల్ బి అనమాట. ఇది థర్డ్ వీక్ కాబట్టి వర్కౌట్ బి అంటే డెడ్ లిఫ్ట్, బార్బెల్ రోస్ ఉంటాయి కదా. ఈరోజు కూడా కొంచెం ఈ మోటివేషన్, ఈ ఇన్స్పిరేషన్తో, ఈ థాట్తో నీ గురించి నువ్వు కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు, నువ్వు వర్కౌట్ చేయకపోతే ఇంకెవరు వర్కౌట్ చేస్తారు, ఇది మైండ్లో పెట్టుకొని ఈరోజు పుష్ చేసుకొని హెవీగా అయితే ట్రైన్ చేద్దాము. లైక్ నైట్ పడుకుంటే అడ్డం పడిపోవాలి, అంత పెయిన్స్ రావాలా, అట్లా చేద్దాము. బై కరెక్ట్ ఫామ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ చేద్దాం. ఇంకా ప్రీ వర్కౌట్గా క్రియాటిన్ అయితే తీసుకుంటా, ఇంకా బనానా తీసుకొని జిమ్కి అయితే వెళ్ళిపోదాం. ర్యాంప్ పడిద్దాం ఈరోజు జిమ్లో. హాయ్ గాయ్స్, జిమ్ నుంచి అయితే రిటర్న్ వచ్చేసిన. ఈరోజు ఎక్కువ అయితే చేయలేదు. ఇట్స్ లైక్ ఏంటంటే ఇంకా షోల్డర్కి లేటరలైజెస్ వర్క్ మాత్రమే చేసిన, ఇంకా బైసెప్ ట్రైసెప్ అసలుకి టచ్ కూడా చేయలేదు. ఈరోజు ఆల్మోస్ట్ 8:30 అవుతుంది టైము. మళ్ళీ ప్రోటీన్ ఇప్పుడు తీసుకొని మళ్ళీ డిన్నర్కి లేట్ అవుతుందని నేను ఇంకా మధ్యలోనే డిస్కంటిన్యూ చేసి వచ్చేసిన అనమాట జిమ్. అంటే మళ్ళీ డిన్నర్కి మళ్ళీ స్లీప్కి కొంచెం లాగ్ అవుతుంది కదా టైము. సర్లే మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ పోతాం కదా, అప్పుడు కొంచెం ముందు పోయి మంచిగా ట్రైన్ చేద్దామని ఈరోజైతే డిస్కంటిన్యూ చేసిన. ఈరోజు వచ్చేసి ఫస్ట్ వామప్, తర్వాత పుల్అప్స్ చేసిన. పుల్అప్స్ వచ్చేసి ఫస్ట్ వామప్కి 10 నార్మల్ పుషప్స్ చేసిన. వామప్ తర్వాత మళ్ళీ 2.5 kgs వెయిట్ పెట్టుకొని ఒక 30 అయితే చేసిన అనమాట. ఫస్ట్ ఒక 5 లాగా వచ్చినాయి అనమాట. 5 లాగా వచ్చి మళ్ళీ 3, 4 ఈ రెప్ రేంజ్లో వచ్చినాయి. ఎట్లన్నా కూడా 30 కౌంట్ అయితే ఫినిష్ చేసిన, 30 రెప్ కౌంట్ అయితే ఫినిష్ చేసిన. దాని తర్వాత బెంచ్ ప్రెస్ 10, 20, 30 మ్యాక్స్ 30 వరకు పోయినా. 30 వచ్చేసి 5 లాగా 2 సెట్స్ అయితే చేసిన 30 వరకు అనమాట. నార్మల్ 10తో ఒక సెట్, 20 kgsతో ఒక సెట్, తర్వాత 30 kgs పెట్టుకొని 5 లాగా 2 సెట్స్ అయితే చేసిన.
దట్స్ ఆల్ ఫర్ బెంచ్ ప్రెస్. తర్వాత స్క్వాట్స్ గురించి చెప్తే స్క్వాట్స్ వచ్చేసి 10, 15, 20, 30 కేజెస్ అంటే 40 కేజెస్ వరకు చేసిన. ఇట్స్ లైక్ మొన్న కూడా చేసిండే అనమాట. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా స్క్వాట్స్ 40 కేజెస్ చేసిండే. అది ఫ్రీ ఫామ్ అనమాట, అసలు సైడ్కి బార్తో చేసేది. ఇది ర్యాక్ కదా, పర్లేదు దీంట్లో ఏం ప్రాబ్లం ఏం కాదని దీంట్లో 40 కేజెస్ పెట్టుకుని అయితే చేసిన. బాగానే వచ్చినాయి. 5-5 లాగా లాస్ట్ 40 కేజెస్తో 5-5 లాగా 2 సెట్స్ అయితే చేసిన. 10 చేయలేకపోయినా, సో 5-5 లాగా 2 సెట్స్ అయితే చేసిన. తర్వాత ఇంకా డైరెక్ట్లీ గెట్ ఇంటూ డెడ్ లిఫ్ట్ వచ్చేసి ఈరోజు వండర్. నాకైతే నేను అది ఎట్లా లిఫ్ట్ చేసినా కూడా తెలియలేదు. 70 కేజెస్ వరకు అయితే లిఫ్ట్ చేసిన. అసలుకి మైండ్ పోయింది నాకు కూడా. నేను 70 లిఫ్ట్ చేస్తానని నేను అనుకోలేదు. నేను కూడా అసలుకి 70నా అరౌండ్ 50 అనుకుంటా. 70 అయితే కాదులే, 70 అంత సీన్ లేదు. 50 అనుకుంటా. 50 అయితే లిఫ్ట్ చేసిన. నైస్, ఇట్ వాజ్ వెంట్ వెరీ వెల్. బాగా వచ్చింది అనమాట. వీడియో కూడా తీసుకున్నా, వీడియో కూడా చూడొచ్చు. మంచి ఫామ్ మెయింటైన్ చేసి మంచిగా అయితే చేసిన. నైస్. డెడ్ లిఫ్ట్ అయితే సాటిస్ఫైడ్. డెడ్ లిఫ్ట్ తర్వాత బార్బెల్ రోస్ అయితే చేసిన, డంబెల్ రోస్ అయితే చేసిన. అండర్ గ్రిప్ ఇట్లా ఈ 2 గ్రిప్స్తో కూడా చేసిన. బాగా వచ్చింది అది కూడా. దట్స్ ఆల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేటరల్ రైజెస్ చేసేసి ఇంకా ఎండ్ చేసేసిన అనమాట వర్కౌట్ సెషన్. ఇంకొచ్చి ప్రోటీన్ తీసుకోవాలా, మరి ప్రోటీన్ తర్వాత ఒక ½ అవర్ అన్న టైం ఇచ్చి డిన్నర్ తీసుకోవాలా. మళ్ళీ డిన్నర్ నుంచి ఒక 1 అవర్ అన్న టైం ఇచ్చి తర్వాత నిద్రపోవాలి, కాబట్టి లేట్ అయిపోతుంది మళ్ళీ స్లీప్కి. సో అందుకే ఇంకా డిస్కంటిన్యూ చేసి వచ్చేసిన. దట్స్ ఆల్. ఈరోజు ఎస్పెషల్లీ చాలా కష్టంగా ఉంది ఈరోజు గడచడం. నిజంగా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను కదా. దిస్ వాజ్ వన్ థింగ్. అసలుకి ఎందుకు చేయాలి, అసలుకి ఏం పోతాంలే ఇంకా చాలే అన్న ఒక థాట్ అయితే వచ్చింది మైండ్లో. డిస్కంటిన్యూ చేద్దాం అట్లా ఆ థాట్తోనే మార్నింగ్ కూడా నేను లేలేక అరౌండ్ 7 వరకు అట్లనే పడుకొని ఉన్నా. దట్ వాజ్ వన్ థింగ్ ఐ వాంట్ షేర్. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అట్లనే మనం ట్రాప్ లాగా అనుకుంటా. నాకైతే ఇది ఒక ట్రాప్ లాగా అనమాట. ఏం చేస్తావులే అన్నట్టు ఇంకో వాయిస్ వస్తుంది, ఇండియన్ వాయిస్ అనమాట. ఇట్లా వస్తుంటాయి. మనం అనుకున్నాం చేయాలని, వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్ఫ్స్. ఎట్లన్నా కూడా చేయాల్సిందే. సో దట్ వాజ్ వన్ థింగ్ ఐ ఫేస్డ్ టుడే. ఇంకా టుమారో ఇంకా యాక్టివ్ రెస్ట్ డే అంటే ఇంకా మళ్ళీ మనం 7 వరకు స్లీప్ వేస్తాము. సో ఐ విల్ ట్రై టు డూ మార్నింగే నెక్, ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను టుమారో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈవినింగ్ నేను యాక్టివ్ రెస్ట్ డే ఎట్లా తిరిగి 4 ఆర్మ్స్ ఒకటే ట్రైన్ చేసేది. వాట్ ఐ డూ ఈస్ 4 ఆర్మ్స్ ఎప్పుడైనా ట్రైన్ చేయొచ్చులే, ఈవినింగ్ చేద్దాం అన్నట్లు ఉంటుండే. బట్ నేను మార్నింగే లేయాలి అని ఇప్పుడు ఒకటి పెట్టుకున్నాను కదా. సో ఎట్లనో కూడా మార్నింగే ట్రైన్ చేయాలి. అట్లనే కొంచెం ఐఎమ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ అనమాట. నా వర్కౌట్ రొటీన్లో కొన్ని చేంజెస్ అయితే తీసుకొని రావాలనుకుంటున్నాను. ఐ విల్ షేర్, నేను చేస్తాను ఇది. ఇట్లనే ఐ విల్ డిస్కస్ మొత్తం ఎట్లుంది ఏంది బాడీ కండిషన్తో పాటు ఇంకా కొంచెం డిస్కస్ చేస్తాను. ఇప్పుడున్న కరెంట్ వర్కౌట్ రొటీన్కి నా బాడీకి అడాప్ట్ అయిందా లేదా అనేది కూడా డిస్కస్ చేసి ఐ విల్ మేక్ సమ్ చేంజెస్ ఇన్ మై వర్కౌట్ రొటీన్. అది కూడా చెప్తాను, చూద్దాం ముందుకి. అది గైస్ ఇవాళ వీడియో. Day 24 ఆఫ్ మీ టేకింగ్ ప్రోటీన్ పౌడరు. అందులో 33 సర్వింగ్స్ అని ఉంది. బట్ ఆల్మోస్ట్ 24 డేస్ అయింది ఈ రోజుకి. ఆల్మోస్ట్ అప్పుడే అందులో అయిపోవడానికి వచ్చింది. ఇంకెట్లా రాది నాకు అర్థం కాలే. 33 సర్వింగ్స్ అంటే నేను 4 రోజులు సరిపోతాలే కరెక్ట్గా అని అనుకున్నా. 24కి ఇంకో 2-3 స్కూప్స్ వస్తాయి హార్డ్లీ. ఏమో మరి. Day 24 ఆఫ్ మీ టేకింగ్ ప్రోటీన్ పౌడర్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకసారి బాడీ కండిషన్ అయితే చూసుకొని ఇంక ఈరోజు వీడియో అయితే ఎండ్ చేసేద్దాం గాయస్. ఇది ఇవాళ బాడీ కండిషను. ఈరోజు బైసెప్స్ అయితే ట్రైన్ చేయలేదు. బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కానీ ట్రైన్ చేయలే. That's all guys. See you tomorrow. Keep watching. Keep growing. Bye bye.